కొత్త గవర్నర్ శుక్లా గారికి శుభాకాంక్షలు తెలిపేందుకైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని మేము ఆశించాం. కానీ ఇంకా ప్రజలే తప్పు చేశారని అనుకుంటూ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు మారినా ఇలా సంప్రదాయాలను ఎవరు ఉల్లంఘించలేదు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి, ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఇప్పుడు అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష, బాధాకరమైన విషయం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా శుక్లా గారు బాధ్యత తీసుకున్నప్పుడు వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, వారిని అభినందించడానికి తప్పకుండా ఈ సభకు హాజరవుతారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆశించారు. తెలంగాణ ఒక మంచి సాంప్రదాయానికి, అదేవిధంగా పెద్దలను గౌరవించుకోవడానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు రాచరిక పోకడల్ని మర్చిపోక అధికారం కోల్పోయినా ఇంకా ప్రజాస్వామిక వ్యవస్థలకి రాకపోవడము, సభా సాంప్రదాయాలను గౌరవించకపోవడం అనేది ఇది మన తెలంగాణ గౌరవానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక తీవ్రమైన మాయని మచ్చగా మిగిలిపోతుంది. అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 1/12/2023 నుంచి ఈనాటి వరకు 28/2/2026 వరకు 1,56,56,674 రూపాయల జీతభత్యాలు పొందడం జరిగింది. 1,06,56,674 రూపాయల జీతభత్యాలు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు గైర్హాజరవ్వడము, మరి ఈరోజు ఈ సభలో మనందరం చర్చించి విధులకు హాజరు కాని వాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి డెఫినేషన్ సుప్రీంకోర్టు ఇచ్చింది ఈ ప్రజాప్రతినిధులకు కూడా, మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైర్హాజరు అయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు, దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు సభకు రాండి, ఈ సభలో చర్చలో పాల్గొనండి, తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తే ఈ సభకు వస్తారని మేము భావిస్తున్నాం. రావాల్సిందిగా తమరి ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఆహ్వానం పలుకుతున్నా. అధ్యక్ష.